పల్లీలతో పూర్ణాలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇదేంటి పల్లీతో పూర్ణాలు చేస్తారా అని మీరు అనుకుంటారేమో. తప్పకుండా చేస్తారండి. ఎక్కువ పచ్చిశనగపప్పుతోనే మనం పూర్ణాలు అనేవి చేస్తాము. కానీ ఈ పల్లీలతో కూడా ఒక్కసారి పూర్ణాలు ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు వావ్ సూపర్గా ఉన్నాయని. అది ఎలా ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఎవరైనా సరే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నైటు 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం యాడ్ చేసేసి నానబెట్టుకోవాలి. అలానే మార్నింగ్ అటుకులు మనకు కావలిస్తే అటుకులు వేసుకోవచ్చు, లేదా రేషన్ బియ్యంతో అన్నం వండేసి కొంచెం అన్నం కూడా యాడ్ చేసేసుకోవచ్చు గ్రైండర్లో. ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇది మొత్తం పూర్ణాల పిండికే కాకుండా కొంచెం దోశకు కూడా తీసుకుంటాను కాబట్టి మనకు దోశలు మంచి కలరు అండ్ క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసి ఇలా అటుకులు లేకపోతే రైస్ కొంచెం యాడ్ చేసేసి నేను గ్రైండర్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక 1/2 కిలో పల్లీలు తీసుకున్నానండి. మనకి ఎక్కువైనా తీసుకోవచ్చు. మేము ఇంట్లో 2 మెంబర్స్, పిల్లలు ఎలాగో తినరు, నేను మా హస్బెండ్ కాబట్టి ఒక 10-12 పూర్ణాల వరకు అవుతాయి వీటితో. ముందుగా వీటిని మంచిగా వేయించుకోవాలండి, పచ్చిదనం లేకుండా అలానే మాడిపోకుండా మంచిగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక పక్కన ప్లేట్లో తీసేసుకుని చల్లార్చుకున్న తర్వాత పొట్టు తీసేయాలి. పొట్టుతో వేసుకోకూడదని మీకు డౌట్ రావచ్చు. వేసుకోవచ్చు, తీసైనా వేసుకోవచ్చు, అందుకని నేను తీసేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు ట్రై చేస్తేనే కదా బాగుంటాయి. ఇవి బాగోవని మీరు అనుకోవడానికి ఎక్కువ ట్రై చేయబాకండి. మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఎక్కువ ఒక 30 దాకా పూర్ణాలు వేస్తుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేనే ఒక 10 పూర్ణాలు తింటా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. మా ఇంట్లో మా హస్బెండ్కి పచ్చిశనగపప్పు పూర్ణాలు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ పచ్చిశనగపప్పుతోనే వేస్తున్నాను. ఈ వీడియో మన వాళ్ళకు తెలియదు కాబట్టి నేను షేర్ చేశానండి. ఇప్పుడు మనం ఈ పల్లీల పొట్టు అంతా తీసుకున్నాం కదా, దాంట్లో తగినంత బెల్లం యాడ్ చేసుకుని అలానే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. యాలకులు కూడా యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం బాల్స్ మన సైజుని బట్టి చేసుకోవాలి. చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ. నేను మీడియం చేస్తానండి. మరీ పెద్ద ఎందుకు, మరీ చిన్న గోళీలా చేయను, ఒక మీడియం అనేది చేస్తాను. దాదాపు 12-13 పూర్ణాలు అయినాయి చాలు మా ఇద్దరికి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆ రోజు నేను గారెలు కూడా వేశాను. ఓన్లీ ఇది పూర్ణాలు వీడియో కాబట్టి ఇంకా పూర్ణాలు వాటికే నేను వీడియో తీశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మనం చేసుకున్న బాల్స్ని పూతపిండిలో వేసేసుకోవాలండి. ఈ పూతపిండిలో సాల్ట్ అనేది వేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి సాల్ట్ మర్చిపోతాను నేను, అందుకే పిండి తీసిన వెంటనే నేను సాల్ట్ అనేది వేసేసుకుని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ముందుగా బాల్స్ చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకుని నార్మల్ పూర్ణాలు ఎలా వేసేస్తామో ఇవి కూడా అలా వేసేయడమేనండి. చూడండి, 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీలతో పూర్ణాలు అనేది రెడీ అండి. చూడండి మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నాకు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.